కొట్టినా మర్చిపోతామేమో గాని మనల్ని ఎవరైనా ఒక మాట అంటే మాత్రం అది జీవితాంతం గుర్తుంటుంది. మాకు తెలిసిన వాళ్ళు వాళ్ళ ఇంటి గృహ ప్రవేశానికి మమ్మల్ని పిలిచినప్పుడు అక్కడికి మా అమ్మ వెళ్ళింది. మేం చదువుకునేటప్పుడు మాకు సొంత ఇల్లు లేదు. ఆ ఇంటిని చూశాక మేం కూడా ఎప్పుడు ఇంత ఇల్లు కట్టుకుంటాము అని ఆమెతో అంది. దానికి ఆమె స్థలం ఉండి మగ మనిషి సంపాదన ఉన్న మాకి ఇల్లు కట్టడానికి కింద మీద అయ్యాము. ఇద్దరు ఆడపిల్లలు పెట్టుకుని నువ్వు ఇంకా ఇల్లు కట్టినట్టే అని నవ్విందంట. ఇంటికి వచ్చిన తర్వాత మా అమ్మ అనవసరంగా అక్కడికి వెళ్ళానని చాలా బాధపడింది. అప్పటికింకా నా చదువు అయిపోలేదు. బీటెక్ థర్డ్ ఇయర్ లో ఉన్నాను. మా అమ్మని చూసి అప్పుడే నిర్ణయించుకున్నాను చదువు పూర్తయిన తర్వాత మంచి ఉద్యోగం చేసి బాగా సంపాదించి ఒక మంచి ఇల్లు కట్టుకోవాలని. నా సంకల్పానికి ఆ దైవ బలం కూడా తోడైంది. అనుకున్నట్టుగానే జాబ్ చేశాను, సంపాదించాను, స్థలం కొని ఇల్లు కూడా కట్టుకొని ఎవరైతే నవ్వారో ఆమెని మా ఇంటి గృహ ప్రవేశానికి పిలిచాము. ఇదంతా నా ఒక్కదాని వల్ల అవ్వలేదు. నా కుటుంబానికి నా వంతుగా నా చెయ్యి అందించాను. ఇదేదో గొప్ప కోసం చెప్పట్లేదు. మనం తలుచుకుంటే సాధించలేనిదంటూ ఏది ఉండదు. కాకపోతే మనం తలుచు